హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసన్న కుమార్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి ట్రూ కాలర్ అప్లికేషన్ యూజ్ చేసి మనకు వచ్చే అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ అన్నీ కూడా ఎలా బ్లాక్ చేయాలని చెప్పేసి వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసిన వారు అవుతారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. సో ముందుగా దీనికి మనం ట్రూ కాలర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ట్రూ కాలర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ అవతార్ మనం క్లిక్ చేద్దాం. సో ఇక్కడ సెట్టింగ్స్ మీద మనం క్లిక్ చేద్దాం. సో ఇక్కడ బ్లాక్ అని ఉంది, బ్లాక్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మై ప్రొటెక్షన్ అని ఒక పెద్ద సీల్ అనేది ఓపెన్ అయింది కదా, దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో చాలా వరకు ప్రీమియం తీసుకోవాలి, కాకపోతే మనం ఫ్రీగా ఉన్న ఆప్షన్స్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. సో నోటిఫికేషన్ ఫర్ బ్లాక్ కాల్స్ ఆన్ ఉంది కదా, దీన్ని మనం ఆఫ్ చేద్దాం. ఎందుకంటే మనకు ఇప్పుడు బ్లాక్ చేసిన తర్వాత ఎటువంటి నోటిఫికేషన్ అనేది రావద్దు, ఎందుకంటే అన్నోన్ నెంబర్స్ కదా, మనకి ఏ నోటిఫికేషన్ రావద్దు కాబట్టి దీన్ని మనం ఆఫ్ చేద్దాం. సో టర్న్ ఆఫ్ చేసాం కదా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనం సైడ్ అనుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ ఉన్నాయి చూడండి ఆప్షన్స్ మనకు. ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సెండర్ ఐడీస్, కంట్రీ కోడ్స్, నెంబర్ సిరీస్. Advanced blocking. Block verified businesses. Businesses that have been marked as spam will be blocked. Requires off. Switch. సో ఇది మనకు ఫస్ట్ బ్లాక్ వెరిఫైడ్ బిజినెసెస్ ఉంది కదా, ఇది కావాలంటే మనకు ప్రీమియం కావాలన్నమాట. మిగతా అన్నీ కూడా మనకు సో నెంబర్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్. సో దీన్ని కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఫారిన్ కంట్రీస్ నుంచి ఫోన్ చేస్తే మనకు ఫోన్ రాదు, ఎందుకంటే ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది అనమాట. And next, hidden numbers. Block any number that is shown as unknown or private. So unknown or private. ఈ నెంబర్ ఏది అన్నోన్ కానీ ప్రైవేట్ కానీ నెంబర్స్ ఉంటే ఇప్పుడు మనం బ్లాక్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం ఆన్ చేద్దాం ఒకసారి. సో నెంబర్స్ నాట్ ఇన్ ఫోన్ బుక్. సో నెంబర్స్ నాట్ ఇన్ ఫోన్ బుక్ అని ఉంది కదా, ఇది మనకు కావాల్సిన ఆప్షన్ అనమాట. సో ఓన్లీ మన ఫోన్లో మనం సేవ్ చేసుకునే నెంబర్స్ మాత్రమే మనకు ఫోన్ చేయగలుగుతారు వితౌట్ ఎనీ హెజిటేషన్ అనమాట. సో ఇంకేం మనకు ఎటువంటి చెత్త కాల్స్ అని రావు. మనం ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఎవరి దగ్గర నుంచి కూడా ఫోన్స్ రావు, ఓన్లీ మనం సేవ్ చేసుకునే నెంబర్స్ నుంచి మాత్రమే మనకు మొబైల్స్ నుంచి కాల్స్ అయితే వస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఎటువంటి స్పామ్స్ కాల్స్ కానీ రాకుండా, ఇవి కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.